దుర్యోధనుడికి భీముణ్ణి చంపుదామన్న ఆలోచన ఎప్పుడు మొదలైందో మీకు తెలుసా? అది తెలియాలి అంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. పాండురాజు చనిపోయాక కుంతీదేవి తను మెట్టినింటికి వెళ్లడమే ధర్మమని భావించి పాండవుల్ని తీసుకొని హస్తినాపురానికి వెళ్తుంది. అక్కడ అందరూ స్వాగతం పలుకుతారు. ఆ పిల్లలు పాండురాజు గారి పిల్లలు అని ఋషులు సభలో తెలియజేస్తారు. పాండురాజు గారి అస్థికలకు కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తారు. మొదట్లో తన తమ్ముడు పిల్లలు అని ధృతరాష్ట్రుడు పాండవుల్ని కూడా తన పిల్లల్లాగే చూసుకునేవాడు. దుర్యోధనుడికి భీముడు అంటే ఎంతో భయం. తన బలం చూస్తూ ఎప్పుడు భయపడుతూ ఉండేవాడు. ధర్మరాజు ఉన్నంతకాలం దుర్యోధనుడు రాజు అవ్వలేడు. ధర్మరాజుని తొలగిద్దాము అంటే భీముడు అడ్డుకుంటాడు. అందుకని ముందు భీముణ్ణి చంపుదాము అని దుర్యోధనుడు ఎప్పుడూ ఆలోచిస్తూ ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉండేవాడు. దుర్యోధనుడు ధర్మరాజు వాళ్ళకి నకుల సహదేవులకి చిచ్చు పెడదామన్నా పెట్టలేనట్టుగా కుంతీదేవి తన సొంత పిల్లల్లాగే చూసుకుంది. ధర్మరాజు కూడా తన సొంత తమ్ముళ్లాగే చూసుకున్నాడు. దుర్యోధనుడు భీముడిని చంపడానికి ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడు చేశాడు, ఏం చేశాడు రేపు చూద్దాం.